ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద వాల్యూ ఆఫ్ కాస్ హెచ్ లాగ్ 4 ఈక్వల్ టు, ఈ వాల్యూ కనుక్కున్నాడు. ఇది ఎంసెట్ 2024కి ఇచ్చాడు, ఏపీ షిఫ్ట్లో అంటే ఏపీలో మే షిఫ్ట్లో ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ కనిపిస్తుంది. కాస్ హెచ్ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? కాస్ హెచ్ఎక్స్ అంటే ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి సైన్ హెచ్ఎక్స్ ఇస్తే సేమ్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. మనం రిలేటెడ్గా సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నాం కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 రాసుకోవాలి. ఓకేనా? ఒకవేళ టాన్ హెచ్ఎక్స్ ఇచ్చాడు అంటే సైన్ బై కాస్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ రాసుకోవాలి. సో సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా ట్యాన్ ఇచ్చినా ఈ మూడిట్లో ప్రాసెస్ ఒకటే. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఏంటి? దట్ ఇంప్లైస్, లెక్కలో చూద్దాం. దట్ ఇంప్లైస్ కాస్ హెచ్ ఎక్స్, ఈ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఏముంది? లాగ్ 4 ఉంది. లాగ్ 4 అంటే ఏం రాద్దాం మనం? ఈ పవర్, ఓకేనా? ఈ పవర్ ఎంత రాద్దాం మనం? లాగ్ అంటే ఎంత? లాగ్ 4 ప్లస్ కాస్ హెచ్ఎక్స్ కదా, ప్లస్ ఈ పవర్ మైనస్ లాగ్ 4 బై 2 రాసుకుంటూ వస్తాను. ఓకేనా? బై 2. దట్ ఇంప్లైస్ ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ ఎక్స్ అని ఉంది అంటే దాని వాల్యూ ఎక్స్. ఈ పవర్ లాగ్ ఎక్స్ ఉందంటే దాని వాల్యూ ఎక్స్. సో దీనికి ఏం రాద్దాం మనం? చూడండి ఇక్కడ ఈ పవర్ లాగ్ 4, ఓకే, ప్లస్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 4, ఈ -1 ఇటు వస్తే ఇన్వర్స్ 1 బై 2 రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది అంటే అంత 4 ప్లస్ 4 ఇన్వర్స్ బై 2 రాసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు అర్థం 4 ప్లస్ 1/4 బై 2 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 4 × 4 16 ప్లస్ 1 17, 17/4 బై 2 ఉంది. అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి? 17/8 అనేది ఉంటే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 17/8 అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్.